వెల్కమ్ టు 9 వైబ్స్. ఎన్నికలంటే ఏంటి? సీట్లు, ఓట్లు, కప్పదాట్లు. ఇక బీఫామ్సీ రాని నేతలైతే అవకాశం ఉంటే జంపింగ్, లేదంటే అలక. పీక్స్ లో ఉంటే రెబల్ గా బరిలోకి సై అంటారు. ఎన్నికల వేళ పార్టీలకు రెబల్స్ గుబుల్ తప్పడం లేదు. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలని అందరికంటే ముందు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసిన భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఇదే తలనొప్పిగా మారింది. దేశంలోనే టాప్ గా నిలవాలని 400 సీట్లు టార్గెట్ గా పనిచేస్తున్న బీజేపీ అధినాయకత్వం గొంగళి పురుగును ముద్దు పెట్టుకుంటా అన్న చందంగా వ్యవహరిస్తున్న తీరు చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగా తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించాలని అందరికంటే ముందు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసిన భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఇదే తలనొప్పిగా మారింది. 4-5 స్థానాల్లో అసంతృప్తి రగులుతోంది. ముఖ్యంగా ఆదిలాబాద్ లో సిట్టింగ్ ఎంపీ బాపురావును కాదని బీఆర్ఎస్ నుంచి వచ్చిన గోడం నాగేష్ కు టికెట్ ఇవ్వడంతో బాపురావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆదిలాబాద్ లో తన వల్లే 4 ఎమ్మెల్యే స్థానాలు దక్కాయని, అయినా పార్టీ తనను పట్టించుకోలేదని సోయం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని సోయం బాపురావు చెబుతున్నారు. ప్రధాని మోదీ ఫోటో పెట్టుకుని ప్రచారం చేస్తానని, ఎన్నికల్లో ఆదివాసీల మద్దతు తనకే ఉంటుందని సోయం అంటున్నారు. దీంతో సోయంను బుజ్జగించేందుకు రాష్ట్ర నాయకత్వం రంగంలోకి దిగింది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయనతో ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది. అవసరమైతే నేరుగా కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సోయం ఆదివాసీ నేతలతో భేటీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు. స్థానిక నేతలు వ్యవహరిస్తున్న వరంగల్ లోక్సభ నియోజకవర్గంలోనూ ఆరూరి రమేష్ కు టికెట్ ఇచ్చింది అధిష్టానం. తమను కాదని బీఆర్ఎస్ నుంచి తీసుకొచ్చి నిలబెట్టాల్సిన అవసరం ఏంటని పార్టీని నిలదీస్తున్నారు. గత కొంతకాలంగా నియోజకవర్గంలో పనిచేసుకుంటున్న బీజేపీ యువనేత చీటూరి అశోక్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటా అంటూ తేల్చి చెప్పారు. బీజేపీలోని స్థానిక నేతలెవరికి ఇచ్చినా సహకరించే వాళ్లమని, ఆరూరికి ఇవ్వడంతో ఎట్టి పరిస్థితుల్లో రెబల్ గా నిలబడి సత్తా చాటుతామని అంటున్నారు. మరికొందరు వరంగల్ జిల్లా నేతలు కూడా ఆరూరి అభ్యర్థిత్వంపై గుర్రుగా ఉన్నారు. వీరందరినీ కలుపుకుని ఎన్నికలకు వెళ్లడమే ఇప్పుడు ఆరూరి ముందున్న సవాలు. రాష్ట్ర నాయకత్వం వీరితో మాట్లాడి పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు ఇదే పరిస్థితి జహీరాబాద్ లోనూ ఉంది. బీజేపీలో మరో వర్గం బీబీ పాటిల్ కు టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతుంది. ఇక్కడ జైపాల్ రెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆయన ఇంకా అసంతృప్తి వీడలేదు. బీఆర్ఎస్ నేతను తీసుకొచ్చి సీటు ఇవ్వడంపై పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతానికి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న రెబల్ గా బరిలో దిగాలా వద్దా అన్నదానిపై అనుచరులు, కార్యకర్తలతో జైపాల్ రెడ్డి చర్చిస్తున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వ తీరుపై స్థానిక నేతలు మండిపడుతున్నారు. మెదక్ సీటు ఆశించిన నేతల్లో అంజిరెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎంపీ సీటు ఇస్తామన్న పార్టీ ఎమ్మెల్యేగా ఓడిన రఘునందన్ కు టికెట్ ఇవ్వడం పట్ల అంజిరెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు. వలస నేతలకు టికెట్ ఇవ్వడంతో పాటు పాత నేతలు అలక పాన్పు ఎక్కారు. సరే, టికెట్ కోసమే పార్టీలో చేరిన నేతకు బీజేపీ షాక్ ఇచ్చింది. ఖమ్మం స్థానం ఆశించిన జలగం వెంకట్రావు కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు చేరిన 4 టికెట్ ఇచ్చిన జలగం కు మాత్రం జలకిచ్చారు. రీసెంట్ ఖమ్మంను తాండ్ర వినోద్ రావుకు ఇవ్వడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో జలగం ఉన్నారు. ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్డ్ టు 9 వైబ్స్.